గన్మ్యాన్, ఈ దిక్కులో ఒక గన్మ్యాన్, ఈ దిక్కులో ఒక గన్మ్యాన్. అంటే వీళ్ళందరూ ఎవరు? ఆయనకి సెక్యూరిటీ గార్డ్స్. అవునా కదా? అంటే ఈ కాశీ పంచక్రోశ యాత్రలో ఈ యొక్క ఈశ్వరుడు ఏం చేశాడంటే కొన్ని గణాలను ఆ విధంగా పెట్టడం జరిగింది. అర్థమైందా? అయితే ఇప్పుడు ఆ గణాల పేర్లు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఎవరు గణాల పేర్లు విన్నంత మాత్రాన ఇప్పుడు నేను చెప్తాను ఈశ్వరునికి సంబంధించినటువంటి కొన్ని గణాలు. ఈ గణాలు పేర్లు చెప్పడం వల్ల మీకు ఎంతటి మేలు కలుగుతుందో మేము అలా చెప్తారు, మీరే చెప్తారు. ఇప్పుడు ఏం కలుగుతుందో విందాం. నంది, భృంగి, భైరవ, వీరభద్ర, మహాశేఖ, జయుడు, విజయుడు, గోకర్ణ, శృంగి, కంఠకర్ణ, వీళ్ళందరూ ఎవరంటమ్మా ఆయన యొక్క గణాలు. విశాఖ, స్కంద, భూతదాత్ర, భీషణ, ధూపచండ, ఏకాదశ మహారుద్రులు, ఏకాదశ రుద్రులు, మహాభైరవులు, లాంగేశ్వరుడు, దండపాణి, ఇలా మహాదేవుని గణాలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకంగా ఈ యొక్క విశ్వనాథుడు మందర పర్వతం నుంచి బయలుదేరాడు కాశీ రావడానికి. అయితే ఏ విధంగా అయితే ఒక గురువు గారు బయలుదేరితే ఒక మంచివారు ఆయనకు ముందు సేవకులు ఉంటారు కదా, ఈ సేవకులాగా ఈ గణాలు ఏం చేశారంటే బయలుదేరారు. మా విశ్వనాథుడు కాశీ వెళుతున్నాడు కాబట్టి విశ్వనాథుడు కాశీలో ఉండడానికి కావాల్సిన మంచి చెడ్డ మేము చూసుకోవాలి. ఆయనకి తెలుసు అని చెప్పారు. అంటే ఇక్కడ చూడండి ఎంతమంది గణాలు వచ్చారు అంటే దాదాపు లెక్కలేనన్ని గణాలు ఈ కాశీకి వచ్చారట. ఈ గణాలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వనాథుడు కాశీకి వస్తున్నాడు కదా, ఎవరెవరు ఈ కాశీ యందు భక్తిగా శ్రద్ధగా ఆర్తిగా ఉన్నారో వాళ్ళందరి గురించి, లేకపోతే ఎవరెవరు విశ్వనాథుడు వస్తున్నాడో ఆనంద పరవశంతో ఎవరున్నారో వాళ్ళందరి గురించి ఇవన్నీ కొన్ని తెలుసుకోవడం కోసం ఈ గణాలు సూక్ష్మ రూపంలో ఏదో చెప్తారు. ఏంటనేది సిఐడి ఆఫీసర్లో కాదు, ఇవి అంటే వీళ్ళు ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో గ్రహించడానికి వచ్చారన్నమాట. అంటే విశ్వనాథుడు కాశీకి వస్తున్నాడు కాబట్టి ఇలా చూడడానికి. అంటే మనం ఇప్పుడు దానికి మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మన ప్రధానమంత్రి ఉన్నాడనుకోండి, ఎవరైనా పోనీడు, ఒక ప్రధానమంత్రి ఉన్నాడనుకుందాం. ఈ ప్రధానమంత్రి దగ్గర ముఖ్యమైనటువంటి వాళ్ళు కొంతమంది సహాయక బృందం ఉంటారు. ఆయన దగ్గర కొంతమంది ఆయనకి ఏదైనా కావాలి అనుకుంటే ఏదో నీళ్ళు తెచ్చిమంటే తెచ్చడానికో ఏదో ఆయనకు కావాల్సినటువంటి కొంతమంది సహాయక బృందం ఉంటారు. అలాగే కొంతమంది సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఆయనకి ఏది చేయాలో అది చేసేవాళ్ళు ఉంటారు. అంతే కదా, 24 గంటలు ఆయన డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడు 12 గంటలు ఆయన వేరే వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవాలి కాబట్టి ఏమండి 12 గంటలకు మీరు పలానా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళతో మాట్లాడాలి. అంటే చూడండి కొంతమంది సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి చేయగలిగే వాళ్ళు ఎవరి దగ్గర ఉంటారనుకున్నాం? మన ప్రధానమంత్రి దగ్గర. అలాగే బాగా తెలివైనటువంటి మహాభేదావులు కొంతమంది ఉంటారు. ఎందుకంటే గురువుగారు ఏదో మాట్లాడుతున్నారు, ఈ లోపల గబక్కన ఒక సమస్య వచ్చింది. ఒక సమస్య వచ్చినప్పుడు ఈయన ఆ సమస్యని ఎలా పరిష్కరించాలనుకునేటప్పుడు అప్పటికప్పుడు దాన్ని చెప్పేటువంటి కొన్ని మంత్రివర్గాలు ఉంటారు. అలాగే కొంతమంది వాహనములు నడిపే వాళ్ళు ఉంటారు, కారు డ్రైవ్ చేసేవాళ్ళు, కానీ కొంతమంది అలా ఉంటారు, అలా వాహనాన్ని నడిపేవాళ్ళు. ఇలా ఒకవేళ ప్రధానమంత్రి కొందరితో మాట్లాడాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఫోన్లు కలిపేవాళ్ళు, అప్పటికప్పుడు వాళ్ళకి మీటింగ్ అరేంజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఇలా వీళ్ళందరూ ఆయన దగ్గర చూడండి, ఒక్క ప్రధానమంత్రి దగ్గరే ఇంతమంది ఉన్నారు. ఇది ఆయన ఉన్నటువంటి నివాసంలో. అర్థమైందా? అంటే ఇప్పుడు ఆయనకి మన దేశమంతా ఎంతోమంది ఉండరా? ఇప్పుడు నివాసంలో ఉన్నారు, అలాగే దేశమంతా కూడా ఉంటారు. అలాగే ఇప్పుడు మనం చూడండి, మన సైకిల్ స్వామి ఆశ్రమం గారు ఉన్నారు అనుకోండి, ఆయన లేరు పాపం ఇక్కడ, కానీ మనకి 2-3 సెక్యూరిటీ వాళ్ళ కింద ఉంటారు, పైకి వచ్చాక కొంతమంది ఉంటారు, మళ్ళీ ఎవరో ఒకరు మధ్య మధ్యలో చూసుకుంటూ పోతారు. అంటే చూడండి వీళ్ళందరినీ వాళ్ళు నియమించుకున్నారు. ఎవరో వస్తుంటారు, భక్తులు వస్తుంటారు, అలాగే ఇంకెవరైనా వస్తున్నారు. అంటే ఈ విధంగా ఆయన నియమించుకున్నాడు. అంటే చూడండి ఇప్పుడు మన దేశ ప్రధానికి ఆయన దగ్గర కొంతమంది ఉన్నారు, అలాగే
దేశమంతా కొంతమంది ఉన్నారు, అలాగే ప్రపంచమంతా కూడా కొంతమంది ఉన్నారు. అలా ఉండబట్టే